హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంట్రెస్ట్ ట్రిక్ చూద్దాము. అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటారనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేసి. యాక్చువల్లీ మనం ఏం చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేసి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది డిఫరెన్స్ అనమాట. బట్ దాన్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాము. ఇఫ్ వెన్ n ఈక్వల్ టు 2, n అనేది 2 years అయిన ఇచ్చినప్పుడు p వాల్యూ, p మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ d అంటే డిఫరెన్స్, 100/r హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా అండి. p ఈక్వల్స్ టు d ఇంటూ 100/r హోల్ స్క్వేర్. ఇఫ్ n ఈక్వల్ టు 3 అయితే d ఇంటూ 100³ r స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ r, ఇది కూడా ఫార్ములా అండి. రెండు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. n ఈక్వల్ టు 2 అయినప్పుడు d ఇంటూ 100/r హోల్ స్క్వేర్, n ఈక్వల్ టు 3 అయినప్పుడు d ఇంటూ 100³ r స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ r. దీనిపైన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ p ఈక్వల్ టు 2000, r ఈక్వల్ టు 8% ఆఫ్టర్ 2 years, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్? అంటే సిఐ మైనస్ ఎస్ఐ కనుక్కోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 2 years, ఆఫ్టర్ 2 years అంటున్నారు కాబట్టి n ఈక్వల్ టు 2 అనమాట. సో హియర్ n ఈక్వల్స్ టు 2, p ఈక్వల్ టు 2000, r ఈక్వల్ టు 8. జస్ట్ మనం ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. p ఈక్వల్ టు d ఇంటూ 100/r హోల్ స్క్వేర్, 2 కాబట్టి స్క్వేర్ వస్తుంది. సో 2000 ఈక్వల్స్ టు d ఇంటూ 100 ఇంటూ 100/8 ఇంటూ 8 అవుతుంది. d వాల్యూ కావాలి కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే రివర్స్ అయిపోతుంది. 8 ఇంటూ 8/100 ఇంటూ 100 క్యాన్సలేషన్ చేస్తే 12.8 రూపీస్ వచ్చింది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. బట్ మామూలుగా అయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది కూడా చూద్దాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే a ఈక్వల్స్ టు p ఇంటూ 1+r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n, ఈ ఫార్ములా వేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. p వాల్యూ ఏమో 2000 ఇంటూ 1+8/100 హోల్ స్క్వేర్, క్యాన్సలేషన్ చేస్తే 2 4s 2 50s. సో 54/50 54/50 వస్తుంది. జీరోస్ గెట్స్ క్యాన్సల్, 5 1s 5 4s 20. సో 4 ఇంటూ 54 ఇంటూ 54 రిమైనింగ్ వచ్చింది. సో 4 ఇంటూ 54 ఇంటూ 54 వేసేసాం. డినామినేటర్లో ఒక 5 అలాగే ఉంది, సో బై 5 వేసేసాము. ఈ మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 11,664 11,664/5 వచ్చింది. క్యాన్సలేషన్ చేస్తే క్యాలిక్యులేషన్ పార్ట్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ 2332.8 వచ్చిందనమాట. మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏకి ఫార్ములా. సో మనకు ఐ కావాలి. సో ఏ మైనస్ పి చేయాలి. 2332.8 మైనస్ 2000 చేస్తే 332.8 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఈక్వల్స్ టు PTR/100. p 2000 ఇంటూ టీ అంటే టీ మీన్స్ ఎన్, ఇక్కడ టీ అన్నా ఎన్ అన్నా ఒకటే అనమాట. సో టీ ఈక్వల్స్ టు 2, r ఈక్వల్స్ టు 8/100. 0 గెట్స్ క్యాన్సల్, 22s 40 48s 30 32. సో 320 రూపీస్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మనకి డిఫరెన్స్ అడిగారు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 332.8 రూపీస్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 320 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 12.8 రూపీస్ వచ్చింది. చూసారా, ఇంత పెద్ద ప్రాబ్లం ఒక పేజ్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ క్యాల్కులేషన్ పార్ట్లో ఎక్కడ మిస్టేక్ జరిగినా మళ్ళీ మొత్తం మొదటి నుంచి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఇంత చిన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం వల్ల చేసేయచ్చు అనమాట. p ఈక్వల్ టు d ఇంటూ 100/r హోల్ స్క్వేర్. ఎంత ఈజీగా 2 స్టెప్స్లో వచ్చేసింది. చూసారా, మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాబ్లం ఒకటి చెక్ చేద్దాం. ఇఫ్ p ఈక్వల్ టు 6250, r ఈక్వల్ టు 12%, n ఈక్వల్ టు 2, ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్. మీకు కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.